హాయ్ అండి, నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. పొద్దున్నే మా మేడ మీద దాసాన్ పూలండి ఇవి. మా వారిల్లు అయితే కోసుకొచ్చేసారు. ఇలాగైతే పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసి పూలు కూడా పెట్టుకునేసాను. మరి బాబాకి ఈరోజు చపాతీ చేయాలండి. పిండి అయితే తడిపి పెట్టున్నాను కదా, ఇంకా దీపాలు పెట్టేది కూడా అవి చేసి దీపం పెట్టడం స్టార్ట్ చేసేస్తాను. పూజ రూమ్ అయితే నీట్గా తుడిచేసుకొని ముగ్గులతో ఇలాగైతే అలంకరించుకుంటున్నానండి. బాబాకి చపాతీ ఇష్టం అనేసి ఈ వారం అయితే చపాతీ అయితే చేస్తున్నానండి. నేను పాలు కూడా కాస్తున్నాను దేవుడికి. నూనె వంకాయ అయితే చేసేసానండి ఈరోజు కర్రీగా. పొద్దున్నే మా అబ్బాయికి అయితే క్యారేజ్ ఉందండి, రైస్ కూడా అయిపోయింది. ఇలాగైతే ఇప్పుడు చపాతీ చేయాలండి. బాబాకి ప్రసాదంగా చపాతీ పెట్టేసి బెల్లం పెట్టేస్తానండి. చాలా మంచిది ఆయనకి, రొట్టె అంటే చాలా ఇష్టము. సరే ఈ మధ్య చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ వారం అయితే చపాతీ చేద్దామనేసి ఇలాగ పిండి దడిపి పెట్టేసుకునేసాను. చపాతీ అయితే చేస్తున్నానండి. ఏంటి అక్క బండ మీద చేస్తుందంటారా? లేదండి, నీట్గా కడిగేసుకున్నాను. దీని మీద అయితే బాగా వస్తుంది. ఇలాగైతే ఇంతకుముందు వీడియో చెప్పాను కదండి, ఇట్లా రౌండ్లుగా చుట్టుకున్నామంటే రౌండ్గా వస్తుందండి చపాతీ, చాలా బాగుంటుంది. నేను ఇలా పొడి పిండి మాత్రం మైదాతో చేస్తానండి, గోధుమ పిండి అయితే వాడను. మైదా అయితే నీట్గా వస్తుంది. ఇలాగైతే చేస్తున్నాను. నూనె వంకాయ కూడా అందుకే చేశానండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ కూడా ఉంటుందిలే అనేసి చేశాను. కానీ మేమైతే చపాతీలోకి నూనె వంకాయ వేసుకొని తినొచ్చులనేసి పొద్దున్నైతే నూనె వంకాయ కూడా చేసానండి. రెడీ అయిపోయింది. మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి మీరు అందరు లేచారా లేదా? టీలు కాఫీలు అయ్యాయా ఫ్రెండ్స్? నా పని అయితే ఇలాగైతే పూర్తయిపోయింది. ఇట్లాగ గిన్నెలు కూడా కడిగేసేసాను, ఇల్లు ఊడ్చేసి పని అంతా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ పని అయిన తర్వాత చపాతీ చేసేసానంటే పూజ రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా దీపాలు కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగైతే ముగ్గులు అవన్నీ వేసుకొని నా ఆయన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసేసాను. ఇంకా చపాతీ చేసి ఇంక దీపాలు అయితే వెలిగించాలి ఫ్రెండ్స్. మరి అందరికీ ఉంటానండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం అండి. మరి ఉంటానండి. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.